శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. కార్తీక మాసము మనకి దీపానికి ఎలా ముఖ్యమో ఇప్పుడు వచ్చే మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత. అందుకే మన పెద్దవారు మాఘ స్నానం అని కూడా చెప్పారు. ఈ మాఘమాసంలో ఈ స్నాన పద్ధతులను లేదా స్నాన క్రమాన్ని, స్నాన నియమాలని ఆచరించినట్లయితే మనము ఎన్నో యజ్ఞాలు చేసినంత ఫలితం ఈ ఒక్క స్నానాలు చేయటం వల్లనే వస్తుందని మన పెద్దలు, ఋషులు చెప్పారు. ఈ మాఘమాసంలో మనము నదీ స్నానం చేయటానికి చాలా అనువైన మాసం. ఎందుకంటే నదీ జలాలు చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి. అందుకు ఆ నదీ జలాలలో మనం సమంత్రకంగా స్నానం చేసినట్లయితే ఈ మాఘమాసంలో మీరు అనుకోని విధంగా ఫలితాలు చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ మాఘమాస స్నాన సంకల్పం చెప్పుకునే ముందు మనము ఒక పిప్పలాద మంత్రం కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం నదీ స్నానం చేస్తున్నప్పుడు ఆ నదీ స్నానం వల్ల వచ్చే పుణ్యము ఈ యొక్క కృత్య ఎత్తుకుపోకుండా మనము ఆ కృత్యకు ఏదో ఒక మట్టి కానీ, రాయి కానీ ఇచ్చి ఆ పాపము ఎత్తుకొని పోయి పుణ్యము ఒక్కటే మాకు మిగిల్చమని విధంగా చెప్పవలెను. ఇప్పుడు పిప్పలాద మంత్రం. పిప్పలాద సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయా దత్తాం ఆహారార్థం ప్రకల్పయ. మీరు తటాకంలో స్నానం చేస్తుంటే, అంటే చెరువులో కానీ, పుష్కరిణిలో కానీ స్నానం చేసే ముందు ఆ పుష్కరిణిలోని ఇంత మట్టిని తీసుకొని వచ్చుకొని ఈ పిప్పలాద మంత్రం చెప్పుకొని ఆ మట్టిని ఈ పిప్పలాద మంత్రం చెప్పుకొని ఒడ్డున పెట్టవలెను. అప్పుడు ఆ మాఘమాస స్నాన పుణ్యము మీ వద్దనే ఉంటుంది. ఆ కృత్య ఆ పుణ్యాన్ని హరించదు. అదే మీరు నదీ ఒడ్డులో కానీ, నదీ జలాలలో కానీ స్నానం చేస్తున్నప్పుడు నది ఒడ్డులో ఉండే ఇంత మట్టిని తీసుకొని ఈ పిప్పలాద మంత్రం చెప్పుకొని ఆ నదీ జలాలలో కలుపవలెను. అప్పుడు మీకు ఆ నదీ స్నాన పుణ్య ఫలితం మీ దగ్గరే ఉంటుంది. అదే సముద్ర స్నానము చేసినట్లయితే కానీ ఆ సముద్రంలోని ఇసుకను బయటపెట్టినను, లేదా తటాకంలో లేదా సముద్రపు ఒడ్డు మీద ఉండే ఇసుకను లోపల వేసినను, లేదా సముద్రంలోని ఇసుకను బయటపెట్టినను ఏ దోషము ఉండదు. అప్పుడు కూడా ఈ పిప్పలాద మంత్రము చెప్పుకొని మీరు ఈ సముద్ర స్నానము కావించవలను. ఈ పిప్పలాద మంత్రము మరియు ఆ మహర్షి యొక్క జీవిత చరిత్ర గురించి మనం ఇంకొక వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు మాఘమాస స్నాన సంకల్పము చెప్పుకుందాం. ఈ సంకల్పం చెప్పుకునే ముందే మీరు పంచాంగమును దగ్గరగా పెట్టుకోండి. ఎందుకనగా మనం పక్షము, వాసరము, తిథి, ఆ తరువాత నక్షత్రము, కరణము, యోగము ఇవన్నిటిని స్మరిస్తాం. ఈ పంచాంగములు స్మరించినంత మాత్రాన్నే మనకు ధనము, శ్రేయస్సు, కీర్తి ఇవన్నీ లభించును. ఇప్పుడు ఇక సంకల్పం. శ్రీ గణేశాయ నమః. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ శ్రీ శివశంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గంగా గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహరిక చాంద్రమానేన శ్రీ శుభకృత్నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువే మాఘమాసే. ఇక్కడ పక్షం చెప్పుకోండి. ఆ తరువాత ఏ రోజు తిథి ఆ రోజు చెప్పుకోండి. ఆ తరువాత ఏ రోజు అంటే వారం అది కూడా చెప్పుకోండి.
శుభ నక్షత్రే శుభ యోగే శుభకరణే ఏవం గుణ విశేషాణం విశిష్టాయాం శుభదిదో మగవారైతే శ్రీమాన్ అని చెప్పుకోండి. అదే ఆడవారైతే సౌభాగ్యవతి లేదా శ్రీమతి లేదా పుణ్యవతి అని చెప్పుకోవచ్చు. గోత్రాహ మీ గోత్రం చెప్పుకోండి. అహం మీ పేరు చెప్పుకోండి. నామధేయ సకుటుంబాయాః సకుటుంబస్య ఉపాత్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృత వారాశేః పౌండరీకాశ్య మేధాది సమస్త క్రతు ఫల వాప్త్యర్థం ఇహ జన్మని జన్మాంతరే చ బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగృత్ స్వప్న సుషుప్త్యావస్థాషు జ్ఞానతో అజ్ఞానతశ్చ కామతో అకామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం సర్వేషాం పాపానాం అపనోదనార్థం చ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనది స్నాన ఫల సిద్ధ్యర్థం కాశీ ప్రయాగాది సర్వ పుణ్యక్షేత్ర స్నాన ఫల సిద్ధ్యర్థం సర్వ పాపక్షయార్థం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం మకరంగతే రవౌ మహాపవిత్ర మాఘమాస ప్రాతః స్నానం అహం కరిష్యే. ఇలా సంకల్పం చెప్పుకొని మనము నదిలో గాని చెరువులో గాని సముద్రంలో గాని లేదా సంగమం ఉంటే మన అలహాబాద్ ప్రయాగ్ లాంటి సంగమ క్షేత్రాల్లో తీర్థాలలో కానీ స్నానం చేసుకోవచ్చు. సరే మనము నదీ పరివాహక ప్రాంతంలో లేకుంటే మన ఇంటిలోనే గంగను గోదావరిని కావేరిని సరస్వతి నదులను మనం స్మరించుకొని మన ఇంట్లోనే కుళాయి నీటితో చేసుకోవచ్చు సంకల్పపూర్వకంగా మరియు సమంత్రకంగా. ఆ తర్వాత పుండరీకాక్ష మంత్రం కూడా చెప్పుకొని స్నానం చేయండి. అదే మీకు అపవిత్ర పవిత్రోవా అనే మంత్రం వచ్చిన ఎడలా అది అయినా చెప్పుకొని చేసుకో. అది ఏమనగా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష 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 అని 3 మార్లు చెప్పుకొని మనము మన యొక్క శిరస్సు మీద ఇంత ఆ జలమును చల్లుకొని మన యొక్క స్నాన కార్యము స్నాన విధి మొదలు పెట్టవలెను. జై గురుదేవ్.